హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే క్లిప్ స్టోన్ కలెక్షన్ అండి. చాలా క్లిప్ స్టోన్ కలెక్షన్ అయితే వచ్చింది, మీకోసం తీసుకొచ్చాను. సో అంతేకాదు, కొన్ని ఐటమ్స్ అయితే అయిపోతూనే ఉంటాయి కదండి, వస్తుంటాయి అయిపోతుంటాయి. సో అవి కూడా రీస్టాక్ చేశాను. అంతకన్నా ముందు వీడియో అంతా క్లియర్గా చూపించకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను క్యాటలాగ్ కంప్లీట్ చేయట్లేదండి. బట్ నా సబ్స్క్రైబర్స్, నా కస్టమర్స్ అయితే బాగా నన్ను అర్థం చేసుకుంటారు. నాకు అది బాగా అర్థమవుతుంది. సో నన్ను ఇంతగానో అర్థం చేసుకొని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్, నా కస్టమర్స్ నాకు ఓన్ సిస్టర్స్ లాగా అనమాట. అంత బాగా నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో నన్ను ట్రస్ట్ చేసి మీరందరూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నందుకు కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి. ఇంక ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇంకొక విషయం, దీనికన్నా ముందు మనమైతే ఆఫర్ పెట్టాము ఇదివరకు. ఆ ఆఫర్ వీడియో అనేది డేట్ చెప్పకపోవడం వల్ల ఏంటో నాకు అర్థం కాలేదు. మంత్ ఎండింగ్ వరకు అని చెప్పాను, బట్ ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఆఫర్ అయితే ప్రజెంట్ ఏం రన్ చేయట్లేదండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఆఫర్ ఏం లేదు. సో క్వైరీస్ ఏం చేయొద్దు ఆఫర్ కోసం. అండ్ స్టాక్ అయితే మీకు ఎక్కడ దొరకని మెటీరియల్ అయితే దొరుకుతుంది, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. సో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది అయితే క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. పెరల్ చైన్ లైన్ అండి, ఇవి మీకు ఆల్రెడీ తెలుసు కదా. బ్రాస్లెట్స్కి, నెక్ సెట్స్కి మనం చాలా వాటిల్లో చాలాసార్లు అయితే ట్రై చేసాము. సో ఇవైతే ఫుల్ బాక్స్ అయితే వచ్చేసిందండి. అంటే కొంతమంది ఇలా బండిల్ తీసేసుకుంటున్నారు. సో ఇవనేవి త్వరగా అయిపోతున్నాయి కాబట్టి చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని. సో ఇవి ఎన్ని బండిల్స్ తెచ్చినా కూడా అయిపోతూనే ఉన్నాయి. అందుకే బాక్స్ కంప్లీట్గా ఈ ఒక్క ఐటమే బాక్స్ వేసుకున్నాను. రీసెంట్గా రెయిన్బో బ్యాంగిల్స్ 26 అనేవి స్టాక్ అవుట్ అయ్యాయండి. సో నేను వేయలేకపోయాను, అందుకే ఇవి కూడా బాక్స్ అయితే రీస్టాక్ చేయించాను. వీటితో పాటుగా మనకి ఇక్కడ చూస్తే క్లిప్స్ అండి, గోల్డ్ టిక్ టాక్స్ వచ్చేసి మనకి రీసెంట్గా స్టాక్ అవుట్ అయ్యాయి. కొన్ని ఆర్డర్స్ పెండింగ్ కూడా ఉన్నాయి నాకైతే, అందుకని ఇవి రీస్టాక్ చేశాను కదా ఎలాగో అనేసి చూపిస్తున్నాను. ఇంకా సిస్టర్స్, మీరు ఎవరైనా ప్లేస్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లేస్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఫుల్ స్టాక్ వచ్చింది. ఇవైతే స్లైడ్ పిన్స్ అండి, గోల్డ్ పక్క పిన్నులు. వీటి మీద కూడా చిన్న వాటితో డిజైన్ చేస్తే చాలా క్యూట్గా ఉంటున్నాయండి. ఇవి కూడా నాకైతే ఇప్పుడు ఈ బాక్స్ ఆర్డర్ ఉంది. మ్యాక్సిమం ఈ బాక్స్ ఎంతసేపు ఉంటుందో కూడా తెలీదు. చాలా వరకు అయితే ఇవి ఆర్డర్ ఆల్రెడీ ఉందండి. సో చూస్తున్నారు కదా, సారీ అండి నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. నేను నాయిస్ వెళ్ళాక మళ్ళీ రివ్యూ ఇస్తాను. గమ్స్ అండి, గమ్స్ కూడా నా దగ్గర అయిపోయాయి, అందుకే రీస్టాక్ చేయించాను. ఇవి వచ్చేసి కోన్ గమ్స్ అండి. కోన్ గమ్స్ కూడా మన దగ్గర అస్సలు స్టాక్ ఉండదు, అంతగానో ఫాస్ట్గా అయిపోతూనే ఉన్నాయి. సో ఫుల్ బాక్స్ అనేది ఇవి కూడా రీస్టాక్ చేయించేసాను. ఇంకా ఫైనల్లీ ఇవి ఏంటంటే రెయిన్బో కుందన్స్ అండి. అబ్బా చాలా రోజుల నుంచి ఇవైతే ప్రయత్నిస్తూనే ఉన్నానండి, బట్ ఇప్పుడైతే దొరికాయి. అది కూడా ఒక్క ప్యాకెటే దొరికింది. మళ్ళీ వేస్తాం సిస్టర్, ఇప్పుడైతే లేవన్నారు. సో అవి ఒక్కటైనా వేసేయండి అని అది రీస్టాక్ చేయించాను. సో పక్కన నాయిస్ గురించి అయితే పట్టించుకోవద్దు సిస్టర్స్, నేను ఏం చేయలేను. అంటే ఇంతకన్నా మనీ సెట్ చేసుకొని వీడియో టయానికి ఎవరో ఇంట్లో దిగుతున్నారు అనుకుంటా, దానివల్ల కొంచెం ఆ డ్రమ్స్, ఫ్లూట్ సౌండ్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం ఇష్యూస్ అవుతాయి మాకు దానివల్ల, అయినా ఏం చేయలేకపోతున్నాను. సో అది ఇగ్నోర్ చేసేయండి. సో బిగ్ సైజ్, ఓవెల్ సైజ్ అండి. ఇవైతే సెంటర్ క్లిప్స్ మీద వీటికి ప్రత్యేకించి ఇయర్ రింగ్ స్టడ్, ఓన్లీ ఇది ఒక్కటి పెట్టేసి స్టడ్లా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఆరెంజ్, స్కై బ్లూ,
బేబీ పింక్, రెడ్, రాయల్ బ్లూ, గోల్డ్, వైట్, డార్క్ గ్రీన్ అండి, లైట్ గ్రీన్. అసలు నాకు ఈ కలర్స్ అయితే పిచ్చగా నచ్చాయండి. చూడండి అసలు క్వాలిటీ ఎంత బాగున్నాయో. చూసారు కదా, చాలా బాగున్నాయి. ఏవో మన డైమండ్స్ ఏవో కొంటున్నంత ఫీలింగ్ వస్తుంది ఇవి కొంటే, అంత బాగున్నాయి. ఇకపోతే తిలకం షేప్ అండి. ఇందులో కూడా పింక్, ఇదైతే గోల్డ్, వైట్, బేబీ పింక్, రెడ్, రాయల్ బ్లూ, లైట్ గ్రీను, హనీ కలర్ అండి, ఇది స్కై బ్లూ, ఆరెంజ్, డార్క్ గ్రీన్. సో ఇందులో 11 కలర్స్ అయితే అవైలబుల్ వచ్చాయండి. నాకైతే పర్టికులర్గా ఈ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ మీడియం సైజ్ అండి, ఇవి మీడియం రెక్టాంగులర్ అండి. కొంచెం మరి ఇంత బిగ్ అయితే కాదు, ఈ 2 సైజెస్ అయితే బిగ్ సైజు. ఇవి ఎంత వస్తుంది సైజ్ అనేది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇవి వచ్చేసి మీడియం సైజ్ అనమాట. మనకి 2 కట్ బ్యాంగిల్ మీదకి ఎగ్జాక్ట్ సరిపోతుంది. దీంట్లో కూడా 10 కలర్స్ అయితే అవైలబుల్ వచ్చాయండి. రెడ్, బేబీ పింక్, వైట్, డార్క్ గ్రీను, స్కై బ్లూ, పింక్, వైట్, రాయల్ బ్లూ, ఆరెంజ్, లైట్ గ్రీన్. సో ఈ 10 కలర్స్ అనేవి రెగ్యులర్ కలర్స్ అండి మనకి. ఇవైతే అన్నిట్లో కూడా రిపీటెడ్గా వచ్చాయి. నెక్స్ట్ అయితే ఐ షేప్ అండి. ఇది కూడా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీను, స్కై బ్లూ, ఇదైతే వైట్ గోల్డ్ అండి. లైట్ వెళ్తురు వల్ల షేడింగ్ వల్ల కనిపించట్లేదు అనుకుంటున్నా నేను. గోల్డ్, రాయల్ బ్లూ, ఆరెంజ్, పింక్. వీటిలో అయితే 7 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఐ షేప్. ఇది ఎంత పొడవు వస్తుంది, ఎంత వెడల్పు వస్తుంది అనేది నేను స్కేల్ మీద పెట్టి మీకు ఈ పిక్స్ కూడా క్యాటలాగ్లో యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి తిలకం షేప్ అండి. తిలకంలో కూడా రాయల్ బ్లూ, వైట్, రెడ్, బేబీ పింక్, లైట్ గ్రీన్, పింక్, స్కై బ్లూ. ఇదైతే హనీ కలర్ లాగా వచ్చింది బట్ ఆరెంజ్ అండి. గోల్డ్, డార్క్ గ్రీన్. చూస్తున్నారు కదా, డార్క్ గ్రీన్ అయితే నాకు అన్నిట్లో చాలా బాగా నచ్చేసింది. ఇంకా పోతే సేమ్ కలర్స్ అండి, స్మాల్ రెక్టాంగులర్ అనమాట. ఇవి కూడా మనకి 4 కట్ బ్యాంగిల్ మీదకైనా సరిపోతాయి, బట్ నిలువుగా పెట్టాలి. అడ్డంగా పెడితే కొంచెం బయటకు వచ్చేస్తుంది డిజైన్ వైజ్గా. సో ఇందులో కూడా 10 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఓవెల్ షేప్ అండి. దీంట్లో కూడా 7 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కలర్స్ అయితే క్లియర్గా వాచ్ చేయండి. క్లియర్గానే చూపిస్తున్నాను నేనైతే. రెగ్యులర్ కలర్స్ అండి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను క్యాటలాగ్ అప్లోడ్ చేయడానికి టైం పట్టచ్చు. సో అందుకోసమే ఇలా చూపిస్తున్నాను నెమ్మదిగా. అండ్ స్క్వేర్, ఇవి కూడా మీడియం సైజేనండి. స్క్వేర్ అయితే బిగ్ సైజ్ ఏం కాదు, బట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, గోల్డ్ కలరు, స్కై బ్లూ, బేబీ పింక్, రెడ్, వైట్, పింక్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ చాలా అంటే కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్గా వస్తే ఇంకా అసలు క్లిప్ స్టోన్స్ అంటే ఆలోచించే పనేం లేదండి, చాలా బాగుంటాయి. నాకు ఆల్రెడీ ప్యాకెట్స్ అనేవి ఊడిపోయి వచ్చేసాయి. మీకు క్వాలిటీ అయితే చూపిస్తా చూడండి. లైట్ కలర్సే చూపిస్తా, డార్క్ కలర్స్ కూడా కాదు. ఒక్కసారి కలర్స్ క్వాలిటీ చూడండి, మీకు అర్థమవుతుంది. జూమ్లోనే చూపిస్తున్నా చూడండి. చూస్తున్నారు కదా, అసలు ఏవో డైమండ్స్ ఏమైనా వచ్చేసాయా మన చేతికి అన్నట్టు ఉన్నాయి. అసలు ఇంకా చూడండి, వైట్ రియల్గా డైమండ్ అన్నట్టే ఉంది. కటింగ్ ఎటు నుంచి చూసినా చూసారా, దాని షైనింగ్, ఫినిష్ అంత క్యూట్గా ఉన్నాయండి.
సో ఇవి డార్క్ కలర్స్ కోసం అడుగుతున్నారు అనేసి ఈ స్టాక్ మొత్తం అయితే నేను తెప్పించాల్సి వచ్చిందండి. సారీ, కొంచెం కోల్డ్ అటాక్లో ఉంది, వర్క్ టెన్షన్లో గొంతు కూడా పోయేలా ఉంది నాకు. ఓకే, అది హాట్ వాటర్ తాగడం వల్ల క్యూర్ అయిపోతుంది, ఇది ఒక టిప్ అనుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఇగ్నోర్ చేయండి. సో ఇవే కాదు, మన దగ్గర పేస్టల్ షేడ్స్ అయితే ఆల్రెడీ ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంతవరకు రానంత బిగ్ స్టాక్ వచ్చేసిందనేసి ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో కూడా క్లిప్ స్టోన్స్ కలెక్షన్ అయితే చాలా చూపించాను. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. సో స్టాక్ అప్డేట్ ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీకు చెప్తూనే ఉంటాను. వీడియోస్ అన్ని క్లియర్గా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెటీరియల్ ఆర్డర్స్ ఏమైనా కావాలి, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్ అయితే మటుకు మాకు మేకింగ్కి టైం ఇవ్వాల్సి ఉంటుందండి. మేకింగ్కి టైం ఇవ్వకపోతే మేము చేయలేం కదా. సో అందరి విషయం ఏమో కానీ నేనైతే ఒక్కదాన్నేనండి. నేను మొత్తం టోటల్గా ఆల్ ఇన్ వన్ ఆల్ అన్నట్టు మొత్తం అన్నీ కూడా నేనే చేసుకుంటున్నా. సో ఈ మధ్య డిటీటీసీకి ఎక్కువగా వేయడం వల్ల కొరియర్స్ కూడా నేనే చేసుకుంటున్నా అండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు మేకింగ్కి అయితే కొంచెం టైం ఇవ్వండి. Thank you for watching. Thank you. Bye bye friends.